ఇప్పుడు సెకండ్ వంటకం ఏంటి? రెండో వంట ఏమిటంటే సెట్ దోశ అంటారు దీన్ని. సెట్ దోశ. అవును. హోటల్స్ లో మనం ఎప్పుడు తింటూ ఉంటాం కదా. ఎక్కువ కర్ణాటకలో ఫేమస్ ఇది. కర్ణాటకలో ఫేమస్. అవును. ఇది ఎవరు చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ గా ఎంతో బాగుంటుంది అనమాట. ఓకే, రుచిగా ఉంటుంది. సరే, మరి సెట్ దోశ కావాల్సిన పదార్థాలు చూద్దామా బామ్మ? దోసపిండి, నూనె, కొంచెం వెన్న, ఉప్పు. ఓకే బామ్మ, మరి సెట్ దోశ కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? సో ముందుగా నేను స్టవ్ ఆన్ చేయాలా? ఆన్ చేయి అమ్మ. నేను ఈ లోపల చిన్న పని చేస్తాను. ఏంటంటే ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఇందులో వేసుకున్నాను. బామ్మ, ఇప్పుడు ఈ దోశ పిండి తయారు చేసుకున్నారు కదా, కొలతలు చెప్తారా? ఏదేది వాడుకున్నారో ఇందులో? కొలతలు అంటే ఏం లేవమ్మా, బియ్యం ఎక్కువ వేసుకొని మినపప్పు పూరికి అంత వేసుకుంటే చాలు. ఓకే, ఈ దోశలకి సంబంధించి ఎక్కువ శాతం బియ్యము, తక్కువ శాతం మినపప్పు. అంతే. ఒక గ్లాసు బియ్యం వేసుకుంటే ఒక పావు గ్లాసు మినపప్పు వేసుకుంటే చాలు. ఓకే, అంటే మామూలు దోశ పిండి తయారు చేసుకున్నట్టేనా? అంతే, కాకపోతే ఇది దళసరగా వేసుకుంటాం మనం. ఈ దళసరగా వేయడం వల్ల అది బాగుంటుంది అన్నమాట, టేస్ట్గా సాఫ్ట్గా వస్తాయి. మన దోశలాగా పలచగా వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఉప్పు వేసాము, దీన్ని మనం ఇలా కలుపుకున్నాం. ఓకే, కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది అగుడ్డటి స్పూన్ ఇలాగి కొంచెం ఆయిల్, ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు దీనికి సంబంధించి. ఓకే, కొద్దిగా వేసుకొని ఉడికే ఇలా తుడిచేసుకోవాలి. ఎందుకంటే నూనె ఎక్కువ వేసామనుకో సిమ్లో పెట్టది పెనం. ఇప్పుడు మనకి కుర్మాకి ఇది కావాలి ఏం తినాలా అని చెప్పి చెప్పండి ఆలోచిస్తున్నాను. బామ్మ కదా నా మనసు అర్థం చేసుకున్నారు. తెలుసు కదా మరి నాకు నువ్వేం తింటావు అనేది. అవును, అందుకని దానికి కాంబినేషన్ ఇది చేస్తున్నాను. సెట్ దోశ అన్నమాట. మీ అందరికీ నోరు ఉడుతుంది కదా, అయితే ఇంకెందుకు ఆలస్యం, హాఫ్ అన్ అవర్ అని ఆగారనుకోండి, వెజిటబుల్ కుర్మా తయారైపోతుంది, దోశ కూడా తయారైపోతుంది మీ ఇంట్లో. సెట్ దోశ, దీనికి కావాల్సిన పదార్థాలు నూనె, ఉప్పు, వెన్న, దోసపిండి. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో దోసపిండి, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత పాన్ పైన దోసలా వేసి రెండు వైపులా దూరగా వేయించి ఓ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని దానిపై కొంచెం వెన్న రాసి సర్వ్ చేసుకోవాలి. అంతే, సెట్ దోశ రెడీ.